ఇక స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసిన సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి రాసిన లేఖలో మదన్ రెడ్డి తెలిపారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి రాసిన లేఖలో మదన్ రెడ్డి తెలిపారు. మరి ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. దీని మీద పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అయితే దీంట్లో గతంలో విచారించినటువంటి సిట్ అధికారులు విచారించినటువంటి మదన్ రెడ్డి ఒక లేఖ రాయడం జరిగింది. లేఖ చివరి కలపడం వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా లేఖను అతను రాసి పంపడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే లిక్కర్ స్కామ్ సంబంధించి మదన్ రెడ్డిని గతంలో విద్యాధికారులు విచారించడం జరిగింది. విచారించిన సమయంలో అతన్ని ప్రధానంగా అతనికి ఒత్తిడి తీసుకొచ్చి ఆ సంతకం పెట్టించారనే ప్రధానంగా ఆరోపణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి తాను శిక్షాధికారుల విచారణకు హాజరు కాలేదని, ఒంటరిగా హాజరయ్యే అవకాశం లేదని కూడా అతను లేఖలో స్పష్టంగా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి అయితే ఇప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అలాగే శిక్షాధికారుల నుంచి కూడా ఏ విధమైన రెస్పాన్స్ కూడా రాలేదు. అయితే దీనికి ప్రధానంగా గతంలో జరిగినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లిక్కర్ లావాదేవీలపై ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదా లిక్కర్ స్కామ్ ని పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తే కూడా ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గతంలో 2024 ఎన్నికల సమయంలో దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ టైంలో ఫండ్స్ ఏవైతే ఉంటే ఒక సుమారు 100 కోట్ల రూపాయలు ఈ ఫండ్స్ ను తరలించే సమయంలో ఇది అధికారులు పట్టుకోవడం జరిగింది. పోలీసుల తనిఖీల్లో ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత విచారణ చేయడం జరిగింది. అప్పట్లో ఎన్నికల సమయం కాబట్టి ప్రభుత్వం కూడా అప్పట్లో వైసీపీ అధికారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ సీఎంగా ఉండడం వల్ల దీన్ని అప్పటి వరకు కూడా ఈ అమౌంట్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. అట్లాగే లిక్కర్ స్కామ్ ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ నగదు గురించి కూడా విచారణ చేసిన తర్వాత ఇది గతంలో ఎన్నికల సమయంలో తరలించినటువంటి ఈ నగదు పట్టుబడిన తర్వాత లిక్కర్ కి సంబంధించినటువంటి నగదే అని చెప్పి కూడా అధికారులు విచారణలో చేర్చడం జరిగింది. అయితే ఆ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున. అతను గణ్యంగా ఉన్నటువంటి మదన్ రెడ్డి కూడా ఈ డబ్బులతో పట్టుబట్టడం జరిగింది. అట్లాగే నందిగం సురేష్ కూడా ఎంపీ బాపట్ల ఎంపీగా పోటీ చేసినటువంటి నందిగం సురేష్ కూడా దీనికి సంబంధించి కూడా ఈ దీంట్లో కీలక పత్రం ఉన్నట్లుగా కూడా అధికారులు ఇప్పటిగా నిర్ధారించారు. ఈ కోణంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దండనగా పనిచేసినటువంటి మదన్ రెడ్డిని ఈ లిక్కర్ స్కామ్ కేసు గతంలో విచారించడం జరిగింది. విచారణలో ఆ ప్రశ్నలు చాలా వరకు కూడా ఈ నగదుకు సంబంధించి ప్రశ్నలను శిక్షాధికారులు అడగడం జరిగింది. అయితే ఆ సమయంలో తనను ఒత్తిడి చేశారని, మరోసారి శిక్ష విచారణకు ఒంటరిగా హాజరు కాలేనని, దీనికి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే విధంగా అట్లాగే డిప్యూటీ సీఎం అట్లాగే డీజీపీకి ముగ్గురికి కూడా ఈ లేఖనం అతను మదన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా పంపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ లేఖపై కూడా ప్రభుత్వం నుంచి కానీ అట్లాగే పోలీస్ యంత్రాంగం నుంచి కాబట్టి శిక్షాధికారుల నుంచి కూడా ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన రాలేదు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.